ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఇది పరిశుద్ధ దినం, మన ప్రభుని ఆరాధించే దినం కనుక దేవుని బిడలంగా పిలువబడుతున్న మనమందరము కూడా మరి మన ఉద్యోగములకు, మన యొక్క వ్యాపారములకు, మన యొక్క చదువులకు ఎంత వేగిరపడి పరుగులు తీస్తూ ఉంటామో, ఈ పరిశుద్ధ దినం మన ప్రభుని ఆరాధించడానికి అంతకన్నా మించిన వేగం, అంతకన్నా మించిన ఆసక్తి మన ప్రభుని ఆరాధించుటలో ఉండాలి. కనుక మరి ఏమాత్రం ఆలస్యం చేయక మన పడకల యొద్ద నుంచి లేచి మన ప్రభుని ఆరాధించడానికి, ఈ పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి మన కుటుంబముగా సిద్ధపడి వెళదాం. ఎందుకంటే పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును మరి చక్కగా పరిశుద్ధంగా ఆచరించినప్పుడు ఆయన అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్ములను నిలబెడతాను అంటూ ఉన్నాడు. మరి ఈ ఉదయకాలం ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, వారు స్తుతించుట మొదలుపెట్టారు, వారు పాడడము మొదలుపెట్టారు. అంతే, శత్రువైన సాతాను హతుడైపోయాడు. అవును, ఈ యూదా వారి మీదకి 4 దిక్కుల నుంచి, అవును మరి ఈ యొక్క మోయాబీయులు, సెయూరు మన్యవాసులు, అమ్మోనీయులు, అవును ప్రియ దేవుని బిడలారా, కానీ వీరి మధ్యలో మాటుగాండ్రను పెట్టి హతులనుగా చేసినది ఎవరు అనంటే యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ విధంగా వారు జయాన్ని పొందుకున్నారు అంటే ప్రభువుని స్తుతించుట ద్వారా, ప్రభువుని ఆరాధించుట ద్వారా, ప్రభువుని ఘనపరచుట ద్వారా. స్తుతిలో గొప్ప శక్తి దాగి ఉన్నది. ప్రభువుని స్తుతించుట వలన నీవు ఎన్నో విజయాలను పొందుకుంటావు. మరి అపోస్తులుడైన పౌలు కూడా అపోస్తుల కార్యముల గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, చెరసాలలో వారిని గాయపరిచి బంధించినప్పుడు పౌలు శీలలు పాటల చేత దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. అర్ధరాత్రి భూకంపములాగా, అవును ప్రభువే దానిని కలిగించి చెరసాల యొక్క పునాదులు కదిలించి వారి సంఖ్యలు ఊడి పడిపోయినాయి. ఖైదీలు వినుచూ ఉన్నారు ఆ స్తుతులను. వారు స్తుతించుట, పాడుట ఆ పౌలు శీలలు, మరి పాడుట ఆ ఖైదీలు వినుటలో ఆ దుర్మార్గులు, మరి ఆ యొక్క దొంగలుగా బంధించబడిన ఆ ఖైదీలలో కూడా మార్పు వచ్చి వారి సంఖ్యలు ఊడి పడినప్పటికీ కూడా వారు పారిపోలేదు, వారు తప్పించుకోలేదు, అక్కడే నిలిచి ఉన్నారు. అంతేకాదు, వారు స్తుతించుట ద్వారా ఆ జైలు అధికారి కుటుంబానికి కూడా రక్షణ లభించినది. చూసారా, శ్రమలో మనకి కలిగిన నష్టాలను బట్టి, మనకు కలిగిన గాయాలను బట్టి మనము దుఃఖించి మరి ఎంతో వేదనకు గురయ్యి దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా మానుకొని, అవును కొన్నిసార్లు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారు పాడుట, దేవుని స్తుతించుట మొదలుపెట్టారు, శత్రువు హతుడైపోయాడు, శత్రువు పారిపోయాడు. ఎప్పుడైతే మనము స్తుతించుట మానుకొని దేవుణ్ణి ఆరాధించుట వెనక వేసి మన సొంత పనులలో మనము నిమగ్నమవుతామో ఏ విజయము కూడా మనం అనుకుంటూ ఉంటాం. మన పనులు కొన్ని రోజున మరి సెలవు దినము కనుక నేను దేవుని సన్నిధికి వెళ్లకుండా నా పనులను ముగించుకున్నాను, కొన్ని పనుల్లో నాకు సఫలీకృతం కలిగింది, విడుదల కలిగింది, మరి కొంత భారం నాకు తగ్గింది అనుకుంటాం. కానీ ఊహించని ప్రమాదము, ఊహించని, అవును ప్రియ దేవుని బిడలారా, దుష్టుడు మరి నిత్యము కూడా పొంచి ఉంటాడు. అవును, కనుక ఆయన అంటున్నాడు, పరిశుద్ధ దినము పరిశుద్ధ అలంకారాలతో మన ప్రభువుని ఎదుర్కోవాలి. మన సొంత పనుల కొరకు ఎంత ఆసక్తిని చూపిస్తూ ఉంటామో, అవును యేసుక్రీస్తు కార్యములు, మన ప్రభువుని ఆరాధించుటలో మన పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, ఎందుకంటే ఆయన కృపను బట్టే ఈరోజు మనము బ్రతికి ఉన్నాం. ఆయన కృప లేకపోతే, అవును గడిచిన రాత్రి ఎంతోమంది ఈ దినము చూడని వారు, గతించిపోయిన వారు భూమి మీద ఉన్నారు. టీవీ న్యూస్ ఛానల్స్ ఆన్ చేసినప్పుడు ఎక్కడెక్కడో ఎన్నో మరణ వార్తలు ఎన్నో విధాలుగా వింటూ ఉంటాం. ఈ రోజున మనము సురక్షితంగా ఉండి ఆయన మాటలు వింటున్నామంటే ఆయన కృప కాదా, ఆయన ప్రేమ కాదా? కనుక మన జీవితాలలో ఎంత మాత్రము కూడా పరిశుద్ధ దినమును నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా, అవును
మన ప్రభుని ఆరాధించుటలో, స్తుతించుటలో, కీర్తించుటలో, మరి కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని 100వ కీర్తనలో దేవుడు చెప్తూ ఉన్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేసేవారంగా. అవును, దేవుని పాడుటలో కూడా ఎంతోమంది నీరసంగా పాడలేక పాడదామా వద్దు అంటూ పాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, వారు స్తుతించుట మొదలుపెట్టారు, వారు పాడుట మొదలుపెట్టారు. మరి 4 దిక్కుల నుంచి వచ్చిన ఆ యొక్క శత్రువులు యెహోవా మాటుగాండ్రను పెట్టారు గనుక వారు హతులైపోయారు. వారి యొక్క విజయానికి రహస్యం స్తుతి, వారి విజయానికి రహస్యం కీర్తనలు పాడుచు ప్రభువుని ఆరాధించారు. ఈ పరిశుద్ధ దేవుని నీవు కూడా నీ కుటుంబంలో నీవు విజయాన్ని చూడాలనుకుంటున్నావా? నీ జీవితంలో, నీ యొక్క పనులలో, నీవు కలిగిన సమస్తములో కూడా నీవు విజయవంతముగా నిలబడాలి అంటే నీ ప్రభువుని ఆరాధించుటలో మొదటి స్థానంలో నిలబడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరొకసారి మాతో మాట్లాడారు. అవును ప్రభువా, వారు పాడుచు స్తుతించుట మొదలుపెట్టినప్పుడు 4 దిక్కుల నుంచి వచ్చిన అమోనీయులు, మోయాబీయులు, సెయ్యూరు మన్యవాసులు మటుగాండ్రను పెట్టి యెహోవా, అవును ప్రభువా, హతులనుగా మార్చివేసిన దేవుడు. అప్పటి వరకు ఎంతో వారి జీవితాల్లో భయం, ప్రాణభయం, మరణ భయం. కానీ ఎప్పుడైతే వారు స్తుతించారో, అవును ప్రభువా, పౌలు శీలలు ఎప్పుడైతే వారు గాయమొందినప్పటికీ, గాయపరచబడినప్పటికీ, వారు చేయని నేరానికి చెరసాలలో వేయబడినప్పటికీ ప్రభువా వారికి విడుదలిచ్చావు. స్తుతించుట ద్వారా గొప్ప విజయం, భూకంపమును కలుగజేసి చెరసాల పునాదులు కదిలింపచేసి ఆ యొక్క సంఖ్యలు ఊడి పడిపోయినాయి. తద్వారా ఆ ఖైదీలు వినుచూ ఉన్నారు. వారిలో మార్పు, జైలు అధికారిలో మార్పు, తన కుటుంబానికి రక్షణ. స్తుతించుటలో ఎంతో గొప్ప విడుదల, స్తుతించుటలో ఎంతో గొప్ప క్షేమము, స్తుతించుటలో ఎంతో గొప్ప విజయం. నాయనా, నిన్ను ఆరాధించుటలో ఈ పరిశుద్ధ దినము నీ ప్రియ బిడ్డలను నిన్ను పూజించుటలో, నిన్ను కొనియాడుటలో, నిన్ను ఘనపరచుటలో నీ బిడ్డలను హెచ్చించమని, దీవించమని, ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ సంరక్షణ నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.